హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు చైతన్య. మీరు 2026లో పానాసోనిక్ ఏసీ కొనాలనుకుంటే ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది. పానాసోనిక్ అనే కాదు, ఒక మంచి ఏసీ కొనాలనుకుంటే ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది. నేను 2026 మోడల్స్ లైక్ సామ్సంగ్, ఎల్జీ, పానాసోనిక్, హెయిర్ ఇలాగ అన్ని టాప్ బ్రాండ్స్ మోడల్స్ 2026వి మా ఆఫీస్లో అయితే 2 మంత్స్ నుంచి టెస్ట్ చేస్తున్నాను. పానాసోనిక్ 2026 1.5 టన్ 5 స్టార్ ఏసీ అయితే నేను 41,000 పర్చేస్ చేశాను. ప్రస్తుతం ప్రైస్ అయితే 44,000 ఉంది. కానీ ఫ్లిప్‌కార్ట్‌లో గానీ, అమెజాన్‌లో గానీ ఎప్పుడు చూసినా ఆఫర్ ఉంటది. ఒక 4,000 అయితే ఆఫర్ ఉంటది. హెచ్‌డిఎఫ్‌సి కార్డ్ మీద, ఎస్‌బీఐ కార్డ్ మీద. మనకు 40,000కి అయితే ఈ మోడల్ వస్తది. నార్మల్‌గా ఏందంటే 2026లో మేజర్ బ్రాండ్స్ లైక్ సామ్సంగ్, ఎల్జీ, డైకిన్ ఇవి 5 స్టార్ మోడల్స్ అయితే లేట్‌గా లాంచ్ చేస్తున్నాయి. సామ్సంగ్ అయితే ప్రస్తుతానికి 5 స్టార్ మోడల్ కూడా వచ్చాయి. 1.5 టన్‌వి. కానీ ఎల్జీ, డైకిన్ ఇంకా 1.5 టన్ 5 స్టార్ మోడల్స్ రాలేదు. ఓన్లీ 3 స్టార్ మోడల్సే ఉన్నాయి. ఈ పానాసోనిక్ ఏసీ అయితే ముందే వచ్చింది. నేను 2 మంత్స్ నుంచి యూజ్ చేస్తున్నాను. 2026 మోడల్స్‌కి 25 మోడల్స్‌కి మేజర్‌గా డిఫరెన్స్ ఏందంటే స్టార్ రేటింగ్స్‌లో డిఫరెన్స్ ఉంది. స్టార్ రేటింగ్స్ మారిపోయాయి 2026 నుంచి. 2026 నుంచి ఏందంటే 5 స్టార్ ఏసీ కావాలంటే మినిమమ్ ఐఎస్ఈఈఆర్ అనే ఒక రేటింగ్ ఉంటది. ఆ రేటింగ్ మినిమమ్ 5.6 ఉండాలి. అప్పుడే అది 5 స్టార్ ఏసీ అవుతుంది 2026 నుంచి. 2025 మోడల్స్‌లో ఏందంటే 5.2 ఐఎస్ఈఆర్ ఉంటే సరిపోతది. సో, మీరు ఆ వాల్యూ ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే ఇంకా అమెజాన్‌లో అండ్ ఫ్లిప్‌కార్ట్‌లో 2025 మోడల్స్‌ని 5 స్టార్ మోడల్స్‌గా సెల్ చేస్తున్నారు. అవి ఇప్పుడు 5 స్టార్ మోడల్స్ కానే కాదు. అవి ఇప్పుడు 4 స్టార్ అవుతాయి. 2025లో ఏవైతే 5 స్టార్ ఉన్నాయో అవి ఇప్పుడు 4 స్టార్ అవుతాయి. అదొకసారి చెక్ చేసుకోండి. కానీ ఈ పానాసోనిక్ ఏసీ ఐఎస్ఈఆర్ వచ్చి 5.8. సో, ఇప్పుడు వరకు నేను చెక్ చేసిన మోడల్స్ అన్నిట్లోకి హైయెస్ట్ ఐఎస్ఈఆర్ రేటింగ్ దీనికే ఉంది 1.5 టన్ కేటగిరీలో. అండ్ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కూలింగ్ కెపాసిటీ చూసుకోవాలి మనం. ఏంటంటే 1.5 టన్ అంటే కూలింగ్ కెపాసిటీ 5275 వాట్స్ ఉండాలి. కానీ కొన్ని బ్రాండ్స్ ఏం చేస్తున్నాయంటే 4700 వాట్స్ ఉన్న 1.5 టన్ అంటున్నారు. 5000 వాట్స్ ఉన్న 1.5 టన్ అంటున్నారు. సో, అదైతే ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే కూలింగ్ కెపాసిటీ 4700 వాట్సే అయితే అది 1.5 టన్ అవ్వదు, 1.3 టన్ అవుతది. ఈ పానాసోనిక్ ఏసీ కూలింగ్ కెపాసిటీ వచ్చేసి 5100 వాట్స్. సో, ఇది 1.45 టన్, వెరీ క్లోజ్ టు 1.5 టన్. మనకి ఇదే ప్రైస్ రేంజ్‌లో 2025 డైకిన్ ఏసీ ఉంది. దాని కూలింగ్ కెపాసిటీ వచ్చి 5275, కరెక్ట్‌గా 1.5 టన్ అదైతే. కూలింగ్ పరంగా పానాసోనిక్ అండ్ డైకిన్ 2 చాలా బాగున్నాయి. 2 జపనీస్ బ్రాండ్సే. డైకిన్ అయినా, హిటాచి అయినా, పానాసోనిక్ అయినా ఇవన్నీ జపనీస్ బ్రాండ్స్. ఓ జనరల్ అనేది, మిత్సుబిషి అనేవి. కానీ ఓ జనరల్, మిత్సుబిషి అని హెవీ డ్యూటీ ఏసీస్ కొంచెం ప్రైస్ అయితే చాలా ఎక్కువగా ఉంటది. ఇప్పుడు నేను చెప్పే మోడల్స్ కంటే వాటి ప్రైస్ అయితే ఒక 20,000-30,000 ఎక్స్ట్రాగా ఉంటది. మీరు ఆ కూలింగ్ కెపాసిటీ అయితే ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఎయిర్ కండిషనర్స్ ఏంటంటే ప్రతి బ్రాండ్‌లో మల్టిపుల్ మోడల్స్ ఉన్నాయి. అది మీ రూమ్ సైజ్‌ని బట్టి, మీ ఏరియాలో టెంపరేచర్‌ని బట్టి, మీ సీలింగ్ మీద డైరెక్ట్‌గా సన్‌లైట్ పడుతున్నదా, లేదా వాల్స్ మీద ఏమన్నా ఎస్పెషల్లీ వెస్ట్ ఫేసింగ్ వాల్స్ మీద డైరెక్ట్ సన్‌లైట్ పడుతున్నదా, ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కన్సిడర్ చేసి మీరైతే కరెక్ట్ టన్నేజ్ అయితే తీసుకోండి. మన వెబ్సైట్ bsctimes.com అని ఉంటుంది. ఆ వెబ్సైట్‌లో ఏందంటే నేను క్యాలిక్యులేటర్స్ కూడా డిజైన్ చేసున్నాను. సో, మీకు ఏ టన్నేజ్ తీసుకోవాలి అని డౌట్ ఉంటే ఒకసారి ఆ వెబ్సైట్‌లో చెక్ చేయండి. అండ్ ఏసీ బిల్ క్యాలిక్యులేటర్ కూడా చేసున్నాను. జస్ట్ మీరు ఐఎస్ఈఆర్ రేటింగ్ రోజు ఎన్ని అవర్స్ యూజ్ చేస్తారు అని ఎంటర్ చేస్తే మీకు మంత్లీ బిల్ ఎంత వస్తదని వస్తుంది. అండ్ మెయిన్ మనం ఏసీ కొనేటప్పుడు చూసేది కూలింగ్ పర్ఫార్మెన్స్. ఈ కూలింగ్ పర్ఫార్మెన్స్ విషయంలో ఈ పానాసోనిక్ ఏసీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. కంపేర్ టు సామ్సంగ్ అండ్ ఎల్జీ కూలింగ్ పర్ఫార్మెన్స్ విషయంలో వాటికంటే కొంచెం బెటర్‌గా ఉంది. ఇది కన్వర్టబుల్ ఏసీ కాబట్టి కన్వర్టబుల్ మోడ్స్ ఉంటాయన్నమాట. సో, 1.5 టన్ ఏసీని మనం 1 టన్ లాగా వాడుకోవచ్చు, లేదా 1.6 టన్ లాగా కూడా వాడుకోవచ్చు. ఒకవేళ మీరు వెంటనే వితిన్ 10-15 మినిట్స్‌లో రూమ్ కూల్ చేయాలి అనుకుంటే ఈ 120% మోడ్‌లో పెడితే త్వరగా కూల్ అయిపోతుంది. దాని తర్వాత మీరు సెట్ చేసుకున్న టెంపరేచర్ మీదే ఆపరేట్ అవుతది. ఇది ఇన్వర్టర్ కంప్రెసర్ మీద రన్ అవుతున్నది కాబట్టి, ఇన్వర్టర్ ఏసీ కాబట్టి ఇది పాసిబుల్ అవుతుంది. ఇలా కన్వర్టబుల్ మోడ్స్ ఓన్లీ ఇన్వర్టర్ ఏసీస్‌లోనే ఉంటాయి. నాన్ ఇన్వర్టర్ ఏసీలో అయితే ఈ కన్వర్టబుల్ మోడ్స్ ఉండవు. ఈ కన్వర్టబుల్ మోడ్స్ ఏంటంటే మీరు రిమోట్ నుంచి అయినా కన్వర్ట్ చేసుకోవచ్చు, లేదా ఫోన్‌లో పానాసోనిక్ యాప్ ఉంటుంది. దాని నుంచి అయినా కన్వర్ట్ చేసుకోవచ్చు. పానాసోనిక్ యాప్ కూడా బాగుంది. మీరు ఆ యాప్ నుంచి ఏసీని ఆన్ చేయొచ్చు, ఆఫ్ చేయొచ్చు. ఈవెన్ మీరు అవుట్ సైడ్ ఉన్నా కూడా ఇంట్లో ఏసీని ఆపరేట్ చేయొచ్చు ఆ యాప్ ద్వారా. అండ్ మీరు ఎంత ఎలక్ట్రిసిటీ కన్జ్యూమ్ చేస్తున్నది అనేది కూడా యాప్ నుంచే చూడొచ్చు. అండ్ మోడ్స్ సెట్ చేసుకోవడం, స్లీపింగ్ ప్రొఫైల్స్ ఇలా చాలా ఉన్నాయి. కానీ ఈ పానాసోనిక్ ఏసీ ఇండోర్ యూనిట్ ఏంటంటే కొంచెం చూడడానికి కొంచెం బల్కీగా ఉంది. కంపేర్ టు డైకిన్, సామ్సంగ్ వీళ్ళతో కంపేర్ చేస్తే కొంచెం మోడర్న్‌గా లేదు డిజైన్. అవి కొంచెం కాంపాక్ట్‌గా ఉన్నాయి. ఇది కొంచెం బల్కీగా ఉంది. అదేం పెద్ద డిసడ్వాంటేజ్ కాదు. అవుట్‌డోర్ యూనిట్‌కి కూడా వాళ్ళు ప్రొటెక్షన్ బాగా ఇచ్చారు. బ్లూఫిన్ కోటింగ్ అయితే ఉంది. ప్రతి ఒక్క బ్రాండ్ ఇస్తున్నారనుకోండి, బ్లూఫిన్, గోల్డ్‌ఫిన్ అనే యాంటీ కరోజన్ కోటింగ్. ఎస్పెషల్లీ కోస్టల్ ఏరియాస్‌లో ఉండే వాళ్ళకి ఈ కరోజన్ అవ్వకుండా ఈ కోటింగ్ అయితే యూజ్ అవుతుంది. అండ్ వీళ్ళు ఎక్స్ట్రాగా అవుట్‌డోర్ యూనిట్‌కి డస్ట్ బస్టర్ టెక్నాలజీ అని ఒక ఫీచర్ ఇచ్చున్నారు. అదేంటంటే మీరు ఏసీ ఆపరేట్ చేసిన ఎవ్రీ 8 అవర్స్‌కి, అంటే మధ్యలో ఆఫ్ చేసినా పర్లేదు, టోటల్ 8 అవర్స్ కంటిన్యూస్‌గా అది క్యాలిక్యులేట్ చేసుకుంటుంది. సో, ఎవ్రీ 8 అవర్స్‌కి ఒకసారి
అవుట్డోర్ యూనిట్ని అదే క్లీన్ చేసుకుంటుంది. అవుట్డోర్ యూనిట్ ఫ్యాన్ ఏదైతే ఉందో అది 3 మినిట్స్ రివర్స్లో జరగడం వల్ల డస్ట్ ఏదైతే ఉందో అది బ్లో చేసేస్తుంది. సో ఆటోమేటిక్గా అవుట్డోర్ యూనిట్ ఎవ్రీడే క్లీన్ అవుతుంది అనమాట. సో ఈ ఫీచర్ అయితే బాగుంది, డస్ట్ బస్టర్ టెక్నాలజీ అని. అండ్ ఇండోర్ యూనిట్లో కూడా ఈ పానాసోనిక్ ఏసీలో PM0.1 ఫిల్టర్ అయితే ఇచ్చున్నారు. ఈ PM0.1 అనేది మంచి ఫిల్టరే. సో ఇండోర్ ఎయిర్ని కూడా ఇది ప్యూరిఫై చేస్తుంది. అండ్ మనకి ఈ ఏసీ 4-వే స్వింగ్తోనే వస్తుంది. హారిజాంటల్ అండ్ వర్టికల్ అండ్ టాప్ బాటమ్ 4-వే స్వింగ్తో వస్తుంది. సో రూమ్ అనేది ఈవెన్గా కూల్ అవుతుంది. అండ్ ఈ ఎయిర్ ఫ్లో ఏదైతే ఉందో ఈవెన్ కార్నర్స్ కూడా రీచ్ అవుతుంది. నాకు ఈ పానాసోనిక్ ఏసీ ఇన్స్టాలేషన్కి అయితే 3600 రూపీస్ అయితే అయింది. సో ఇన్స్టాలేషన్కి అయితే 1416 ఛార్జ్ చేశారు. అండ్ స్టాండ్కి 1100 ఛార్జ్ చేశారు. అండ్ డ్రైన్ పైప్ 255 అండ్ ప్లగ్ టాప్కి 150 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. నాకు ఎక్స్ట్రాగా ఏంటంటే కేబుల్ షార్ట్ అయింది. ఇండోర్ యూనిట్కి అవుట్డోర్ యూనిట్కి కొంచెం డిస్టెన్స్ ఎక్కువ ఉండడం వల్ల కేబుల్ షార్ట్ అయింది. సో దానికైతే ఒక 1000 రూపీస్ ఎక్స్ట్రా అయింది. టోటల్గా అరౌండ్ 3600 రూపీస్ అయితే అయింది ఇన్స్టాలేషన్కి. ప్లస్ నేను అదర్ మోడల్స్ లైక్ సామ్సంగ్కి అయితే నాకు 900కే అయిపోయింది. అండ్ ఎల్జీ యూనిట్కి అయితే 1200కే ఇన్స్టాలేషన్ కూడా అయిపోయింది. డైకిన్కి కూడా అంతే అరౌండ్ 1000 రూపీస్కి ఇన్స్టాలేషన్ అయిపోయింది. కానీ ఈ ఇన్స్టాలేషన్ సర్వీస్ ఏంటంటే లోకల్ డీలర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఏసీ కొనే ముందు అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఈ పానాసోనిక్ ఏసీ ఏంటంటే పీసీబీ మీద 5 ఇయర్స్ వారంటీ అండ్ కంప్రెసర్ మీద 10 ఇయర్ వారంటీ ఇస్తున్నారు. నేను పర్చేస్ చేసినప్పుడు ఏంటంటే 5 ఇయర్ కాంప్రహెన్సివ్ వారంటీ ఉంది. కానీ ఇప్పుడు 1 ఇయరే ఇస్తున్నారు కాంప్రహెన్సివ్ వారంటీ. కానీ 499 రూపీస్ ఎక్స్ట్రాగా పే చేస్తే మనకు 6 ఇయర్స్ కాంప్రహెన్సివ్ వారంటీతో వస్తున్నది. ఇది 499 అయితే ఖచ్చితంగా తీసుకోండి. ఎందుకంటే మీకు ఈ 6 ఇయర్స్లో గ్యాస్ చేంజింగ్ కూడా ఫ్రీగానే ఉంది. ఆ కాంప్రహెన్సివ్ వారంటీలో ఇంక్లూడెడే గ్యాస్ చేంజింగ్ ఉంది. ఫ్యాన్స్ మీద ఉంటుంది వారంటీ. ఇండోర్ యూనిట్ ఫ్యాన్ మీద ఉంటుంది, అవుట్డోర్ యూనిట్ ఫ్యాన్ మీద ఉంటుంది, అండ్ కాయిల్స్ మీద ప్రతి దాని మీద ఉంటుంది. ఎక్సెప్ట్ ఫిల్టర్స్ మీద, ప్లాస్టిక్ పాట్స్ మీద తప్ప మిగిలిన వాటిలన్నిటి మీద మనకి ఈ కాంప్రహెన్సివ్ వారంటీ అయితే ఉంటుంది. ఖచ్చితంగా అయితే ఆ 499 పే చేసి 6 ఇయర్స్ కాంప్రహెన్సివ్ వారంటీ తీసుకోండి. అండ్ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ ఏసీ ఏంటంటే 100 to 290 వోల్ట్స్ రేంజ్లో మనకి స్టెబిలైజర్ ఫ్రీ ఆపరేషన్ అని ఇచ్చారు. కానీ చాలామంది ఏమనుకుంటారంటే ఎక్స్ట్రా 2000 or 3000 అవుతుంది, స్టెబిలైజర్ పెట్టుకుంటే మంచిది అనుకుంటారు. కానీ ఇది ఏంటంటే ఇన్బిల్ట్ ఎస్ఎంపిఎస్తో వస్తుంది. ఆ ఎస్ఎంపిఎస్ ఏం చేస్తుందంటే ఇన్కమింగ్ ఏసీ వోల్టేజ్ని స్టేబుల్ డీసీగా కన్వర్ట్ చేసుకుంటుంది. ఒకవేళ తక్కువ వోల్టేజ్ ఉందనుకోండి ఈ కంప్రెసర్ లోడ్ని తగ్గిస్తుంది. ఒకవేళ హై వోల్టేజ్ వచ్చిందనుకోండి కట్ ఆఫ్ చేసేస్తుంది. సేమ్ ఇది మన మొబైల్ ఛార్జర్ లాగానే ఇండియాలో ఏంటంటే 230 వోల్ట్స్ ఇన్పుట్ని ఇది హ్యాండిల్ చేస్తుంది. సేమ్ ఛార్జర్ మనకు యూఎస్లో 110 వోల్ట్స్ ఇన్పుట్ని కూడా హ్యాండిల్ చేస్తుంది. సేమ్ ఛార్జరే 230 వోల్ట్స్ 110 వోల్ట్స్ చాలా డిఫరెన్స్ ఉంది. ఈ స్టెబిలైజర్ ఫ్రీ ఆపరేషన్ అనేది కూడా సిమిలర్గానే వర్క్ అవుతుంది. సో మీరు ఆ స్టెబిలైజర్ ఫ్రీ ఆపరేషన్ రేంజ్ అయితే చెక్ చేసుకోండి. ఈ పానాసోనిక్లో అయితే 100 to 290 వోల్ట్స్ రేంజ్ అయితే ఇస్తున్నారు. చాలా బ్రాండ్స్ ఏంటంటే 140 to 260, 140 to 280 అలా ఇస్తున్నారు. సో ఆ రేంజ్ కంటే తక్కువ కానీ ఎక్కువ కానీ ఒకవేళ మీ ఏరియా ఫ్లక్చుయేషన్స్ ఉంటే అప్పుడైతే ఖచ్చితంగా స్టెబిలైజర్ పెట్టించుకోండి, లేకపోతే అయితే అవసరం లేదు. హైదరాబాద్లో అయితే పానాసోనిక్ వాళ్ళ సర్వీస్ అయితే బాగుంది. నాకు ఏసీ డెలివరీ అయిన నెక్స్ట్ రోజే ఇన్స్టాలేషన్ అయితే చేసేసారు. కానీ ఇందాక చెప్పాను కదా సర్వీస్ అనేది లోకల్ డీలర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మీ ఏరియాలో ఏ బ్రాండ్కి సర్వీస్ బాగుంటే మంచి బ్రాండ్ అయితేనే, ఏ బ్రాండ్కి సర్వీస్ బాగుంటే ఆ ఏసీ తీసుకోవడం బెటర్. ఈ పానాసోనిక్ ఏసీకి క్లోజెస్ట్ కాంపిటీషన్ ఏంటంటే సేమ్ ప్రైస్లో అరౌండ్ 40,000 ప్రైస్లో 2025 1.5 ton డైకిన్ ఏసీ మోడల్ ఉంది. అది చాలా బాగుంది. అండ్ ఇండోర్ యూనిట్ నాయిస్ విషయానికి వచ్చేసరికి ఈ పానాసోనిక్ ఏసీ కొంచెం నాయిస్ అయితే చేస్తుంది కంపేర్ టు డైకిన్ మోడల్. డైకిన్ ఏంటంటే చాలా సైలెంట్గా ఉంది డైకిన్ ఏసీ ఇండోర్ యూనిట్. సో నాయిస్ అయితే ఇండోర్ యూనిట్లో మెజర్ చేస్తే అరౌండ్ 34-35 డెసిబల్స్ అయితే ఉంది ఆటో మోడ్లో. రూమ్ కొంచెం కూల్ అయ్యాక స్టేబుల్ అయ్యాక ఏంటంటే ఫ్యాన్ స్పీడ్ అయితే కొంచెం తగ్గుతుంది. సో మనం నోటీస్ చేసే అంత నాయిస్ అయితే లేదు. కానీ కంపేర్ టు దిస్ పానాసోనిక్ మోడల్ డైకిన్ ఏసీలో అయితే ఇంకా కొంచెం నాయిస్ అయితే తక్కువగా ఉంది. సో ఒకవేళ మీ రూమ్ సైజ్ కనుక 170 కంటే ఎక్కువ 180, 190 అలాగా ఉంటే ఈ పానాసోనిక్ కంటే బెటర్ మోడల్స్ ఏంటంటే హిటాచి సూమో మోడల్ అవుతుంది. అండ్ హెయిర్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ మోడల్ అవుతుంది. ఈ మోడల్స్ అన్ని లింక్స్ నేనైతే డిస్క్రిప్షన్లో పెడుతున్నాను. అమెజాన్ లింక్స్ అండ్ ఫ్లిప్కార్ట్ లింక్స్ కూడా మనకు వీడియోలో ట్యాగ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇవే కాకుండా 1.5 టన్లో 3 స్టార్ ఏసీ మోడల్స్ లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే పెడుతున్నాను. ఆ అమెజాన్ లింక్స్ నుంచి పర్చేస్ చేస్తే నాకైతే కమిషన్ వస్తుంది. ఆ కమిషన్తోనే నేను కొత్త ప్రోడక్ట్స్ పర్చేస్ చేస్తాను అండ్ మన ఛానల్ రన్ చేస్తాను. అంతేగాని మన ఛానల్ అయితే స్పాన్సర్డ్ వీడియోస్ అయితే ఉండవు. ఏసీ వీడియోలే కాదు ల్యాప్టాప్స్, టెలివిజన్స్, హోమ్ అండ్ కిచెన్ అప్లయన్స్ ఇలాగ వేరియస్ కేటగిరీస్లో మా వీడియోస్ అయితే ఉన్నాయి, నాన్ స్పాన్సర్డ్ వీడియోస్, ఒకసారి చెక్ చేయండి. ఓవరాల్గా మీరు 2026లో అరౌండ్ 40,000 బడ్జెట్లో బెస్ట్ 1.5 ton ఏసీ విత్ ఎక్సలెంట్ పవర్ సేవింగ్స్ చూస్తూ ఉంటే పానాసోనిక్ ఏసీ అయితే సెట్ అవుతుంది. మీకు ఈ ఏసీ సెలెక్షన్ లేదని డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను ఆన్సర్ చేస్తాను. మీకు ఈ వీడియో హెల్ప్ అని అనిపిస్తే వీడియోకి ఒక లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.